హాయ్ ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ తమిళ అయితే చూశారు కదా. సో ఇప్పుడు జస్ట్ వన్ క్లిక్లోనే ఇప్పుడు వచ్చిన కొత్త అప్డేట్లో మీకు క్యారెక్టర్ కన్సిస్టెన్సీ సేమ్ ఉండేలాగా ఏ లాంగ్ వీడియోస్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా మొత్తం నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ మీరు వీడియోని ఎండ్ వరకు అయితే చూసేసేయండి, ఓకే. ఇంకొకటి, వీడియో నచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా కొంచెం లైక్ చేసి హైప్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇంకెందుకు లేటు ఇప్పుడు వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. సేమ్ ప్రాసెస్ మీరు మీ మొబైల్లో కూడా చేసుకోవచ్చు. ల్యాప్టాప్లో కొంచెం విజిబిలిటీ అనేది మంచి ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ చూపిస్తాను. వర్క్ఫ్లో మొత్తం కూడా చూడండి. మీకు నచ్చినట్లయితే వీడియోని కొంచెం సపోర్ట్ చేయండి, ఛానల్ని కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో గైస్, ఫస్ట్ వచ్చేసి మీరు ఇక్కడ ఒక చాట్‌జీపీటీ అయితే ఓపెన్ చేసేస్తున్నాను. ఓపెన్ చేసేసి నేను ఏదైనా ఒక కథను అయితే నేను ఇక్కడ అడిగాను. జస్ట్ ఒక స్టోరీ అన్నమాట, అంతే. దానికోసం ఒక స్టోరీ అయితే ఇక్కడ తీసుకొని దీన్ని సింపుల్గా నేను కాపీ అయితే చేసేసుకుంటాను. మీ చాట్‌జీపీటీలో ఏదైనా ఒక స్టోరీ ఎగ్జాంపుల్ కోసం నేను చెప్తున్నాను, ఓకే. సో ఒక స్టోరీ అయితే తీసుకున్నాను, ఇక రాము చిన్ని పిట్ట అనేసి. సో దాన్ని చేసుకున్న తర్వాత గూగుల్ ఫ్లో ఏఐలోకి అయితే వచ్చేసాను అన్నమాట. సో ఈ ఫ్లో ఏఐ మీకు అందరికీ తెలిసిందే కదా. సో మీకు ప్రీవియస్ వీడియోలు అయితే చూడండి. ఒకవేళ సపరేట్గా వీడియో కావాలంటే నేను తర్వాత చేస్తాను, కింద కామెంట్ చేయండి, ఓకే. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక ఫస్ట్ ఇక టూల్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దానిపైన క్లిక్ అయితే చేసేసేయండి, ఓకే. ఈ టూల్స్ అనే దానిపైన, ఓకే. న్యూ ప్రాజెక్ట్లోకి వచ్చేసి లైక్ ఇక్కడ టూల్స్లోకి వచ్చేసినామంటే కింద చూడండి ఒకసారి, మీరు కిందికి స్క్రోల్ డౌన్ చేసిస్తూ వెళ్ళండి. ఇంకా లాస్ట్కు ప్రాంప్టింగ్ అనేసి కనిపిస్తుంది. ఇక్కడ స్టోరీ బోర్డ్ స్టూడియో, ఇక్కడ చూడండి స్టోరీ బోర్డ్ స్టూడియో అనేసి మీకు కనిపిస్తుంది బై గూగుల్ వాళ్ళదే. మనకు ఇది ఫ్లో ఏఐలోనే కనిపిస్తుంది అనమాట, ఓకే. సో మనం ఇక్కడ చూసినట్లయితే మనకు రియలిస్టిక్గా 3D యానిమేషన్ ఉంటుంది, అలాగే ఇక్కడ రియలిస్టిక్ ఉంటుంది, అలాగే ఇక్కడ మనకు చాలా వెరైటీస్ అయితే ఉంటాయి మనకు. సో మనకు 3D యానిమేషన్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. స్టార్ట్ చేసేసిన మరి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సో మనం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కింద చూడండి, ఇక్కడ స్టోరీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, ఓకే. ఆ స్టోరీ ఇచ్చి సబ్మిట్ చేసిన మరి ఇక్కడ పైన చూడండి, ఇవంతా మనకు వచ్చేసింది అన్నమాట, ఓకే. ఇక్కడ చూడండి మొత్తం స్టోరీ అదే ఆటోమేటిక్గా స్క్రిప్ట్ అనేది రెడీ చేసుకుని మనం ఒక స్టోరీ ఇస్తే అది మొత్తం స్క్రిప్ట్ని రెడీ చేసుకొని మనకి ఈ విధంగా అయితే వచ్చేసింది. చూశారు కదా. సో మనం ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా మనం చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఈ స్టోరీ మొత్తం చూసుకోండి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ టైటిల్స్, డైలాగ్స్ అవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. సెకండ్ ఉందిగా అసెట్స్ అని, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన మరి ఇక్కడ చూడండి ఒకసారి, మీరు క్యారెక్టర్స్ మీరు సపరేట్గా మళ్ళీ క్యారెక్టర్స్ చేయాల్సిన అవసరం అయితే లేదు. దీంట్లోనే మొత్తం ఆటోమేటిక్గా వస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి ఎన్ని క్యారెక్టర్స్, అలాగే లొకేషన్స్ ఎన్ని ఉన్నాయి, మొత్తం 3 లొకేషన్స్ ఉన్నాయి. ఇంకా ఎక్స్ట్రా ఏమేమి ఉన్నాయి కావాలి, సీడ్స్, వాటర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా వేరే మొత్తం కూడా ఎక్స్ట్రా దాంట్లోకి అయితే వచ్చేస్తాయి అన్నమాట. అయితే ఇవన్నీ ఎలా చేయాలి బ్రో అని అంటే సింపుల్గా చెప్తాను చూడండి. ఇవన్నీ కూడా మీరు జస్ట్ 1 క్లిక్లోనే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు రాము, అమ్మమ్మ, బర్డ్ అవన్నీ కదా, ఏదైనా ఒక క్యారెక్టర్పై క్లిక్ చేసామనుకోండి, ఇక క్యారెక్టర్ నేము, అలాగే ఇక్కడ డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు, అలాగే క్లాతింగ్ మీకు ఒకవేళ సపరేట్ కావాలంటే సపరేట్ ఇవ్వచ్చు. లేదు బ్రో నేను ఇవన్నీ సింగిల్గా చేసుకోలేను అని అనుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఇంకా చూడండి, ఇప్పుడు ఈ మొత్తం బ్యాక్ వచ్చి ఇక్కడ ఆటోఫిల్ క్యారెక్టర్స్ అనేసి పైన మీకు ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంది చూడండి, పైన రైట్ సైడ్లో. దానిపై ఒక్కసారి క్లిక్ చేశారనుకోండి, ఇప్పుడు ఇవి క్యారెక్టర్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. చూడండి ఆటోమేటిక్గా రాము, అమ్మమ్మ, బర్డ్ వచ్చింది, అలాగే ఇక్కడ విలేజెస్ కూడా వచ్చారు. ఇవన్నీ కూడా జస్ట్ మనం ఏం చేసాము, ఒక క్లిక్ అయితే చేసేసాము. ఇక్కడ మనకి ఈ విధంగా అయితే వచ్చేసింది అన్నమాట, ఓకే. సో చూడండి ఇప్పుడు వచ్చేసి మనము క్యారెక్టర్స్ అయితే అయిపోయాయి కదా. సో ఇక్కడ చూసినట్లయితే ఒక క్యారెక్టర్ ఎంత మంచిగా వచ్చిందన్న చూడండి, క్యారెక్టర్స్ కూడా మంచి అయితే మనకి ఇక్కడ వచ్చేసాయి. దీన్ని పైన 3 కనిపిస్తున్నాయి కదా, ఒకటైతే మనం చూడడానికి, ఇంకొకటి యారో కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసామంటే మనకు ఇంకో క్యారెక్టర్ అయితే వచ్చేస్తుంది. ఇక మనం దానిపై ఒకసారి క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ మనకి క్యారెక్టర్ అనేది ఇంకొక క్యారెక్టర్ అయితే లోడ్ అవుతుంది. లొకేషన్స్ కూడా సేమ్ అంతే, ఆటోఫిల్ కొట్టేసామనుకోండి లొకేషన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇంకా ప్రోప్స్ అనేవి ఉన్నాయిగా, దానిపై క్లిక్ చేసినా కూడా ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మీకు జనరేట్ అయ్యి వచ్చేస్తాయి అన్నమాట. మీరు సపరేట్గా చేయాల్సిన అవసరమే లేదు. చూడండి అన్నీ కూడా సపరేట్గా అన్నీ ఒక్కొక్కటి కేటగిరీ లాగా వచ్చేది. లొకేషన్స్, క్యారెక్టర్స్, అలాగే కింద ఎక్స్ట్రా అవన్నీ కూడా వచ్చేసాయి అన్నమాట. సో చూశారు కదా. అండ్ నెక్స్ట్ మనకేంటి, స్టోరీ బోర్డు కావాలి, అంటే మనకు స్టోరీకి సీన్స్ అన్నీ కావాలి. దానికోసం ఏం చెప్తాను చూడండి, ఇవి మొత్తం కూడా ఇవి అయిపోయినాయి అసెట్స్. నెక్స్ట్ స్టోరీ బోర్డులోకి అయితే వచ్చేసేయండి. పైన చూడండి స్టోరీ బోర్డ్ అని కనిపిస్తుంది, దానిలోకి అయితే వచ్చేస్తుంది నెంబర్ 3. ఇక్కడ కూడా చూడండి మనకు సీన్స్, ఇక్కడ చూడండి ఒక్కొక్కటి సీన్స్ ఉన్నాయి, షార్ట్స్, ఒక్కొక్క సీన్కి ఎన్ని షార్ట్స్ కావాలి,
అవన్నీ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. చూడండి, ఇవన్నీ కూడా మనకు ఎన్ని సీన్కి ఎన్ని షార్ట్స్ కావాలి అనేది చూపిస్తుంది. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే సేమ్ ఇంతకుముందు లాగానే ఆటోఫిల్ ఉంది కదా, ఆటోఫిల్ సీన్ అనేసి దానిపై క్లిక్ చేశారనుకోండి, ఆ సీన్కి సంబంధించిన అన్ని షార్ట్స్ అనేవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సింపుల్గా అవన్నీ కూడా 1 by 1 అన్నీ కూడా ఇచ్చేసేయండి. ఓకే, జస్ట్ ఆటోఫిల్ చేసేస్తాయండి, ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తాయి. సేమ్ క్యారెక్టర్ కన్సిస్టెన్సీ దగ్గర అయితే వచ్చేస్తాయి. ఏదన్నా ఒకటి రాలేదనుకోండి, దాన్ని మళ్ళీ రీక్రియేట్ చేయండి, అంతే మళ్ళీ వచ్చేస్తుంది. ఓకే, సో మనకి ఇక్కడ ఇవి మొత్తం కూడా వచ్చేసాయి అన్నమాట. సో ఓకే, ఈ మొత్తం కూడా వచ్చేసి చూడండి, క్యారెక్టర్స్ కూడా చూడండి, ఆ బర్డ్ మనకి ఇంతకుముందుకు ఏవైతే వచ్చాయో అదే క్యారెక్టర్స్ దగ్గర ఈ సీన్స్ అన్నీ కూడా జనరేట్ అయిపోయాయి. ఇవి మనము ఇవి మొత్తం కూడా చూసుకుందాం ఒకసారి. ఏరేడా అని మొత్తం కరెక్ట్ వచ్చింది, ఇక్కడ కరెక్ట్ వచ్చింది, ఈ మొత్తం కూడా కరెక్ట్ వచ్చింది. ఏంటన్నా కొంచెం మిస్టేక్ అంటే ఒకవేళ ఏంటన్నా ఒకతోని కొంచెం వేరేగా వచ్చింది అనుకోండి, మళ్ళీ రీక్రియేట్ చేయండి, సరిపోతుంది. ఓకే, అన్నీ మీకు ఒక్కసారి ఫోటోపై క్లిక్ చేశారు, సీన్పై క్లిక్ చేశారనుకోండి, అక్కడ కనిపిస్తుంది, దాన్ని ఒకసారి రీక్రియేట్ చేశారనుకోండి, అది వచ్చేస్తుంది అనమాట. అంతే. చూడండి, మొత్తం కూడా మనకు స్టోరీ బోర్డుకు సంబంధించిన ఏ సీన్స్ ఏవేవి ఎలా ఉండాలి అది మొత్తం కూడా వచ్చేసింది అనమాట. చూశారు కదా ఎంత మంచిగా ఇక్కడ మొత్తం కూడా వచ్చింది అనేది కూడా ఇక్కడ చూడండి, మొత్తం వచ్చేసాయి. సో ఇప్పుడు మనం సింపుల్గా వీడియోని క్రియేట్ చేద్దాం. అది ఎలా చేద్దామో చూపిస్తాను మీకు ఇప్పుడు. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి క్యారెక్టర్స్. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం క్యారెక్టర్స్ అన్నీ కూడా రెడీ ఆటోమేటిక్గా చేసుకుందాం. అవన్నీ కూడా ఆల్ మీడియాలోకి వచ్చేస్తే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు దీంట్లో కింద మీకు క్యారెక్టర్స్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేసేసేయండి. క్యారెక్టర్పై క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మనకు క్యారెక్టర్ చేసుకోండి అని చూపిస్తుంది, బట్ అక్కడ అవసరం లేదు. ఇక్కడ మీరు చూడండి, కింద యాడ్ ఫ్రమ్ ప్రాజెక్ట్ అనేసి కనిపిస్తుంది. సో దానిపై ఒకసారి మీరు క్లిక్ చేశారనుకోండి, ఇంతకుముందు క్రియేట్ చేసినవి ఒక్కొక్క క్యారెక్టర్స్ని ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు రాముది యాడ్ చేసేసాము, ఇక్కడ మనకు క్యారెక్టర్ వచ్చేసింది. దానికి మనకు సపరేట్గా వాయిస్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. అలాగే ఇక్కడ రాము అనేసి నేమ్ ఇచ్చేసాము, సెలెక్ట్ ఏ వాయిస్ ఉంది, దానిపై క్లిక్ చేసాము అనుకోండి, ఇప్పుడు ఇక్కడ ఒక వాయిస్ ఇచ్చేసాము, ఇక అయిపోయింది. నెక్స్ట్ దీన్ని ఫైనల్ డన్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేస్తే డన్ అయిపోతుంది. అలా సేమ్ మళ్ళీ ఇదే ప్రాసెస్లో మళ్ళీ క్యారెక్టర్స్లోకి వచ్చేసి మళ్ళీ న్యూ క్యారెక్టర్పై క్లిక్ చేసి ఇవి మళ్ళీ సేమ్ యాడ్ ఫ్రమ్ ప్రాజెక్ట్పై క్లిక్ చేసి నెక్స్ట్ క్యారెక్టర్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకుందాము. ఇక యాడ్ టు క్యారెక్టర్ అని ఇచ్చాము, సేమ్ ఇందాకలాగానే సేమ్ ప్రాసెస్. ఇక్కడ మళ్ళీ నేమ్ ఇవ్వాలి, అలాగే వాయిస్ని సెలెక్ట్ చేసుకోవాలి, డన్ కొట్టేసేయాలి. సేమ్ ఇదే ప్రాసెస్ని కంప్లీట్గా చేసేసేయండి. ఇక్కడ నేను ఇవన్నీ కూడా ఇచ్చేసుకున్నాను, అన్నీ కూడా వచ్చేసాయి. సో ఇవన్నీ కూడా నేను నేమ్స్ అవన్నీ కూడా ఇచ్చేసాను. మళ్ళీ కూడా మీరు ఇక్కడ ఆల్ మీడియాలోకి వచ్చేసేయండి. అయితే మెయిన్ ఒకటి చేయాలి, మీరు ఏం చేయాలో చెప్తాను చూడండి. ఇక్కడ ఏజెంట్ అనేసి మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఏజెంట్ అనేది కనిపిస్తుంది, అది ఆఫ్లో ఉండొచ్చు. ఒకవేళ ఆఫ్లో ఉంటే దాన్ని ఆన్ చేసేసుకోండి. ఓకే, ఆన్ చేసుకుంటే ఇప్పుడు మీరు నెక్స్ట్ ప్రాసెస్ అనేది చెప్తాను చూడండి. జస్ట్ మీకు ఇది మొత్తాన్ని కూడా యూజ్ చేసుకొని ఒకటేసారి చేసుకోవచ్చు అనమాట. ఓకే, నేను చెప్తాను. అది కూడా స్టోరీ బోర్డ్లోకి అయితే వచ్చేసేయండి ఇక్కడ. ఓకే, వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు స్క్రిప్ట్ ఉంది కదా, ఆ స్క్రిప్ట్లో మనకు ఫస్ట్ సీన్ ఉంటుంది కదా, స్కూల్ రోడ్ డే అనేసి ఇప్పుడు మనకి ఫస్ట్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కింద ఇంకొక సీన్ ఉంది. అలా ఒక్కొక్క సీన్కి సంబంధించినవి దాన్ని సీన్ని కాపీ చేసుకోవాలి. కాపీ చేసేసుకొని ఇక్కడ ఏజెంట్ అనేసి ఆన్ చేసుకొని దాన్ని ఇక్కడ సబ్మిట్ అనేది చేసుకోవాలి. ఇక విలేజెస్ దగ్గర విలేజ్ని ఇక మనం ఇంతకుముందు పెట్టాము కదా, @ పెట్టామనుకోండి, మనము ఆ క్యారెక్టర్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు విలేజ్ ఉంది కదా, అక్కడ @ అనేసి జస్ట్ టైప్ చేసామనుకోండి, ఇక్కడ మనము ఏ క్యారెక్టర్ యాడ్ చేసుకోవాలో ఆ క్యారెక్టర్పై క్లిక్ చేసామనుకోండి, అది మనకి ఇక్కడ ఈ ప్రాంప్ట్లో యాడ్ అవుతుంది అనమాట. ఓకే, క్లియర్గా అర్థమైంది కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ @ అనేది ఇచ్చేసి నేను ఒక దాన్ని సెలెక్ట్ అయితే చేసుకున్నాను. అలాగే రాము క్యారెక్టర్ ఉంది కదా, రాము క్యారెక్టర్ పక్కలో కూడా సేమ్ ఇదే విధంగా రాము క్యారెక్టర్ దగ్గర @ అని ఇచ్చేసి రాము క్యారెక్టర్ని యాడ్ చేసుకుంటాను. అలా చేసుకున్నప్పుడు మొత్తం కూడా ఈ విధంగా వచ్చేసింది. అవి మొత్తం రెండు కూడా క్యారెక్టర్స్ యాడ్ అయిపోయి అలాగే సీన్ను కూడా యాడ్ చేసుకుంటాను. యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ దీన్ని సబ్మిట్ అనేది చేసేస్తాను. ఓకే, సో ఇక్కడ మనకు యారో మనకు పైన సీన్ ఉంది, ఆ సీన్ ఇక్కడ డ్రాగ్ చేసుకుందాము. దీన్ని యాడ్ అయిన తర్వాత ఇప్పుడు మనకు యారో కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ మనకు ఒకసారి సెట్టింగ్స్ అనేది చూసుకోండి. మనకు రేషియో ఎంత ఉండాలి, అలాగే ఇక్కడ ఎన్ని అవుట్పుట్స్ రావాలి, ఏంటి అనేది మొత్తం చూసుకోండి. ఇక్కడ ఓమ్ని ప్లాస్ని మనము సెలెక్ట్ చేసుకోవాలి, అదైతే చూసుకోండి. అన్నీ సేవ్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేసేసేయండి, అంతే. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు సపరేట్గా ఒక ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది రైట్ సైడ్లో. ఇక మనకి ఈ ట్యాబ్లో చూసుకున్నట్లయితే మీకు
ఈ మొత్తం కూడా మనకు ఆటోమేటిక్గా చేసేస్తుంది అనమాట ఇది. ఓకే, ఇక్కడ మనం వీడియో అనేసి నేను ఇక్కడ మళ్ళీ కూడా ఇచ్చేసాను. సో మా ఆటోమేటిక్గా ఇది అప్రూవల్ అని అడుగుతుంది. అప్రూవల్ ఇచ్చేసామనుకోండి మొత్తం కూడా అక్కడ వీడియో అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఓకే, సో నేను ఇక్కడ సింపుల్గా ఇక్కడ నేను అప్రూవల్ అనేది ఇచ్చేస్తాను. ఇక్కడ అప్రూవ్ అనేది కనిపిస్తుంది కదా, దానిపై అప్రూవ్ అని క్లిక్ చేసామనుకోండి మనకి ఇది వీడియో జనరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో మనం కొంచెం అనేది వెయిట్ అనేది చేద్దాము. వీడియో ఎలా వచ్చింది అనేది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ మీరు ఒకసారి చూసుకోవచ్చు మనకి ఇక వీడియో అయితే వచ్చేసింది. దాన్ని ఒకసారి ప్లే చేస్తాను చూడండి. వీడియో అనేది మనకి ఈ విధంగా వచ్చేసింది. సో ఎంత మంచిగా వచ్చింది అన్నది కూడా మీరు ఒకసారి చూడండి. వన్స్ అది ఒకవేళ ఇట్లా చేంజ్ అయ్యింది అనుకోండి, అక్కడ పైన చూడండి బర్డ్ కలర్ అయితే చేంజ్ అయింది. మళ్ళీ మనం ఒకసారి నా కలర్ చేంజ్ అయింది మంచిగా పెట్టాలంటే మళ్ళీ మంచిగా ఇచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇలా మనం ఈ విధంగానే వన్ ప్రాంప్ట్లోనే చేసుకోవచ్చు. ఒకవేళ అన్నీ కలిపి ఒకటేసారి చేసుకోవాలంటే ఈ అన్ని సీన్స్ అనేవి ఈ ఏజెంట్ కనే ఇచ్చేసి మొత్తం కూడా క్రియేట్ చేయమని చెప్పింది అనుకోండి, మొత్తం కూడా క్రియేట్ అనేది చేసేసి ఇచ్చేస్తుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినా అంటే ఇవన్నీ కూడా చూడండి. దీంట్లో మీరు ఏదైతే చేసుకోవాలంటే అది చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక మీకు ఏ సీన్ కావాలంటే ఆ సీన్ని ఈ ఏజెంట్కి అయితే ఇచ్చేసేయండి. సింపుల్గా మీరు దాన్ని యూజ్ చేసుకొని ఆ ఏజెంట్ మొత్తం కూడా ఈజీగా వీడియోస్ని క్రియేట్ అనేది చేసి ఇచ్చేస్తుంది. సో క్లియర్గా అర్థమైంది కదా. సో ఇది ప్రాసెస్ అన్నమాట. సో ఈ విధంగానే మీరు ఇవన్నీ కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ మీరు ఆ ఏజెంట్ మోడ్ని దాన్ని అడగండి జస్ట్ అంతే, నా దగ్గర ఇవన్నీ ఉన్నాయి దీన్ని మొత్తాన్ని యూజ్ చేసి ఒక వీడియోలో కన్వర్ట్ చేసి ఇవ్వంటే జస్ట్ మనకు ఒకటి క్లిక్ చేసామంటే మొత్తం కూడా అన్ని వీడియోస్ వరుసగా వచ్చేసాయి అనమాట. చూడండి ఇక్కడ మనకు మళ్ళీ కూడా జనరేట్ అయితే అయిపోయింది. సో ఈ విధంగా జనరేట్ అనేది చేసేసుకోండి. ఓకే, సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్లో చెప్పండి. ఏమైనా డౌట్ ఉంటే కూడా కింద కామెంట్లో అయితే అడగండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.